నేను రీసెంట్‌గా తిరువన్నమలైలో అరుణాచలం టెంపుల్‌కైతే విజిట్ చేశాను. ఈ అరుణాచలం టెంపుల్ చుట్టూ కూడా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ నేను చేస్తున్నప్పుడు నాకొక వింత అనుభూతి అయితే కలిగింది. అయితే ఇక్కడ నేను ఒక హిందుత్వాన్ని కావచ్చు, సనాతన ధర్మాన్ని అయితే ప్రమోట్ చేయడం లేదు. సబ్కా మాలిక్ ఏకే అనే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాకపోతే అక్కడ నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు ఆ వింత అనుభూతి ఏదైతే కలిగిందో అదైతే 100% నిజం. అండ్ ఇక్కడ ఏది కూడా కల్పించి చెప్పడం లేదు. అంతకంటే ముందు ఒకటేంటి అంటే నేను 1-1 ½ ఇయర్ నుంచయితే అరుణాచలం టెంపుల్‌కైతే వెళ్ళాలనుకుంటున్నా. అండ్ వెళ్ళాలనుకుంటున్నా కదా అని చెప్పేసి అక్కడ ఎవరో చెప్పారనో, లేకుంటే సోషల్ మీడియాలో బాగా వీడియోస్ వస్తున్నాయని అంత బ్లైండ్‌గా అయితే వెళ్ళే టైప్ అయితే కాదు. బట్ ఎందుకో చాలా డిప్రెస్‌గా ఉండి ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్తే బాగుంటుంది కదా అని ప్రతిసారి ఆలోచిస్తుంటే నాకు అరుణాచలం టెంపులే ఒక్కటే మైండ్‌లోకొస్తుంది. సో, ఈసారి ఎలా అయినా అరుణాచలం టెంపుల్‌కైతే వెళ్దామని ఫిక్స్ అయిపోయి లాస్ట్ మంత్ నవంబర్ 25థ్‌కైతే వెళ్దామని ఫిక్స్ అయ్యి టికెట్స్ కూడా బుక్ చేసుకుందామని రెడీ అయ్యా. ఇద్దరు ముగ్గురిని అడిగాను. కాకపోతే వాళ్ళు అనివార్య కారణాల వల్ల అయితే రాలేకపోయారు. అయినా సరే ఎవరొచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి రెడీ అయిపోయినా. కాకపోతే ఎవరైనా తోడుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటే ఎగ్జాక్ట్‌గా మా ఫ్రెండ్ వినోద్ ఫోన్ చేసిండనమాట. ఏదో మేమెప్పుడు బాత కహాని పెట్టుకుంటాం ముచ్చట్లు టైమ్ పాస్‌కి. అరే! నేనిట్లా అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా అని నార్మల్‌గా నేను వానితో చెప్పినా. అప్పుడు వాడేమన్నా, "అరే! మామ మేము కూడా ఎళ్తున్నాంరా అరుణాచలం టెంపుల్‌కి. ఇంకెందుకులే అందరం కలిసిపోదాంలే" అని చెప్పిండు.